రాష్ట్ర యువతకు మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈఓ ఎండి కృతికా శుక్లా వెల్లడించారు. నిరుద్యోగ యువతతో పాటు స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి సైతం వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నూతన అంశాలపై శిక్షణ ఇస్తామంటున్న కృతికా శుక్లాతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో అయినా ప్రధాన సమస్య నిరుద్యోగం. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోంది నైపుణ్యాభివృద్ధి సంస్థ. నిరుద్యోగులకు వివిధ రంగాల్లో శిక్షణనివ్వడంతో పాటు స్వయం ఉపాధి పొందే వారికి ఆర్థిక స్వావలంబన కలిగించేందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తోంది. నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తుంది, ఏ రంగాల్లో శిక్షణ ఇస్తుంది అనే అంశాలను మనకు వివరించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈఓ ఎండి కృతికా శుక్లా ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉపాధి కల్పించడంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఏ విధంగా కృషి చేస్తున్నారు? మీ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? ఈ లాస్ట్ 4.5 yearsలో 8 లక్షల విద్యార్థులని ట్రైన్ చేసాము. దాంతోపాటు 1.2 lakh అన్ఎంప్లాయిడ్ యూత్ని కూడా ట్రైన్ చేసాము. 1.7 lakh స్టూడెంట్స్ని జాబ్స్ ఇచ్చాము. దాంతోపాటు అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా మా బాధ్యత. గోయింగ్ ఫార్వర్డ్ ప్రతి వారం ప్రతి జిల్లాలో జాబ్ మేళా పెడతాము, జాబ్ ఫేర్ పెడతాము. ఇంటర్నల్ టార్గెట్ ఆర్గనైజేషన్లో పెట్టాను దట్ ప్రతి నెలకి అట్లీస్ట్ 10,000 అన్ఎంప్లాయిడ్ యూత్కి జాబ్స్ రావాలి. సో ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఈ జనవరి నెలలో ఆల్రెడీ 10,006 ఆఫర్స్ ఇచ్చాము. నిరుద్యోగ యువతతో పాటు ఇప్పటికే వ్యాపార రంగంలోనూ లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి కూడా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఏ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూస్తే టైలరింగ్, సూయింగ్ మెషిన్ ఆపరేటర్, ఇట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ కోర్స్. సూయింగ్ మెషిన్స్ ఫ్రీగా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. కార్పొరేషన్ నుంచి లోన్ వస్తే వాళ్ళకి ఎక్విప్మెంట్ వస్తే వాళ్ళకి తెలియదు ఎలా యూస్ చేయాలి. సో దానిపైన కూడా శిక్షణ ఇస్తున్నాము. అండ్ 70% ప్లేస్మెంట్ టార్గెట్ ఫర్ ఈచ్ బ్యాచ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా పెడుతున్నాము. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి అగ్రికల్చర్, హార్టికల్చర్ లేదా రిటైల్, హాస్పిటాలిటీ వాళ్ళ మాకు డిమాండ్ పెడితే మా వెబ్సైట్ ద్వారా లేదా మన డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా సెపరేట్ కోర్సెస్ కూడా వాళ్ళ కోసం స్పెసిఫిక్గా పెడతాము. ఉమెన్ ఎంపవర్మెంట్ కలిగించడానికి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? ప్రిఫరబుల్ కోర్సెస్ ఏమున్నాయి అది ఆ కోర్సెస్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. స్పెసిఫిక్గా ఫిబ్రవరి ఎండ్లో ఒక విమెన్ స్పెసిఫిక్ జాబ్ మేళా కూడా ప్లాన్ చేస్తున్నాము. సిఐఏ ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఏ పారామీటర్స్ చూసి వాళ్ళు నంబర్ 1 ర్యాంకింగ్ ఇచ్చారనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ జులై నుంచి వాళ్ళు అక్టోబర్ వరకు ఇక్కడ టెస్ట్ చేశారు. అక్రాస్ ద కంట్రీ మాక్సిమం 90% అండ్ అబవ్ ర్యాంకింగ్స్ వర్ విత్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. సో దానివల్ల మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మీరు కొత్తగా డ్రోన్ టెక్నాలజీ పైన శిక్షణ ఇస్తానంటున్నారు. ఏ అర్హత ఉన్న వాళ్ళకి డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ ఇస్తారు? డ్రోన్ టెక్నాలజీలో శిక్షణ పొందితే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఎనీ ఫీల్డ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు దీనికోసం అప్లై చేసుకోవచ్చు. డ్రోన్ టెక్నాలజీలో చాలా జాబ్స్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ కోసం అండ్ ఫీల్డ్ మానిటరింగ్ కోసం, స్పెషల్లీ కన్స్ట్రక్షన్ వర్క్స్ కోసం డ్రోన్స్ వాడుతున్నారు. అది ఫ్యూచర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషీన్ లెర్నింగ్ కూడా చాలా న్యూ టెక్నాలజీ. ఓలా వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యాము. ఈ సంవత్సరంలో 5,000 డ్రైవర్స్ ట్రైన్ చేస్తారు, వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తారు, వాళ్ళకి కార్ కూడా డ్రైవ్ చేయడానికి ఇస్తారు. కార్ కొనుక్కోవడానికి అవసరంలా ఆ ట్రైనింగ్స్ కూడా మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫేస్బుక్ వాళ్ళు ఒక వారం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నారు 13 కాలేజెస్లో ఇన్ కోఆర్డినేషన్ విత్ ఏపీఎస్ఎస్డిసి. కంపెనీస్ ఏం చూస్తే లొజాన్ హాస్పిటాలిటీ టూరిజంలో, మైక్రోసాఫ్ట్ ఏఐ ల్యాబ్లో, క్వాన్సర్ డిజైన్ థింకింగ్లో ఈ కంపెనీస్తో టాక్స్లో ఉన్నాము. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇవన్నీ అగ్రిమెంట్స్ విల్ బి ఎంటర్డ్ ఇన్ మార్చ్. బట్ ఉన్న దాంట్లో ఓలా అండ్ యూరోపియన్ సెంటర్ ఆఫ్ మెకాట్రానిక్స్ ఇవన్నీ ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాలతో పాటు కొన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా సీట్లు పెంచబోతున్నారు. అంటే ఉద్యోగార్థుల సంఖ్య పెరుగుతుంది. అలాంటి వారికి మీరు స్కిల్ డెవలప్మెంట్ తరఫున ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? స్కిల్ డెవలప్మెంట్ తరఫున ఏపీఎస్ఎస్డిసి ఇస్ ట్రైయింగ్ ఇట్స్ బెస్ట్ టు గివ్ ద లేటెస్ట్ స్కిల్స్. జాబ్ డిమాండ్ అనాలిసిస్ కూడా సైడ్ బై సైడ్ చేస్తున్నాం. బికాస్ ట్రైనింగ్ ఇవ్వడం మాత్రమే మా స్ట్రాటజీ లేదు. దాంతోపాటు ఏ జాబ్స్ డిమాండ్లో ఉన్నాయి, ఏ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్కి ఏ రకంగా స్కిల్స్ ఇస్తే వాళ్ళు బయటికి వెళ్తారు, ఆ రకంగా ప్లానింగ్ కూడా చేస్తున్నాము. ఎన్ఆర్టీతో కూడా కోఆర్డినేషన్ చేసి ఎలా చాలామందికి బయట
అబ్రాడ్ పంపించేయాలి, వాళ్ళకి అక్కడ ఎట్లా స్కిల్స్ ఇచ్చి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, దానికోసం కూడా పని చేస్తున్నాము. ఎందుకంటే మ్యాక్సిమం మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అదే నా విజన్. నైపుణ్యాభివృద్ధి సంస్థ తరపున కేవలం శిక్షణ ఇచ్చి ఊరుకోకుండా రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో సైతం ప్రఖ్యాతిగాంచిన సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు మెరుగైన శిక్షణ విధానాలను అమలు చేస్తామంటున్నారు. కెమెరామెన్ కోటితో ప్రహల్య మహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.